ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే అసలు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీకి గల కారణం ఏంటి అనే విషయాలను కనుక మనం ఒకసారి సమీక్షించుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి అంటే టీడీపీకి సంబంధించి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గా పనిచేయాలని కోరుతున్నారు. అయితే అప్పటికి ప్రశాంత్ కిషోర్ పనిచేయట్లేదని చెప్పి కూడా సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతున్న సమాచారం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ కూడా గత 2 రోజుల క్రితం లోకేష్ అంటే హైదరాబాద్ నుంచి కూడా లోకేష్ తో కలిసి వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రశాంత్ కిషోర్ అసలు ఎందుకు కలిశాడు, ఆ కలయిక కారణం మతలబ్ ఏంటి అనే దాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం ఒక సీనియర్ నేతగా, భారతదేశంలో ఒక సీనియర్ నేతగా చంద్రబాబు నాయుడిని అయితే కలవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడిని కలవటం వెనుక ముఖ్య కారణం ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించడానికి మమతా బెనర్జీ దూతగా వచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ భేటీతో వైసీపీలో ఒకంత కలవరపాటు వైసీపీ అయితే ఒకంత కలవరపాటు గురైన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, గన్నవరంలో దిగి నారా లోకేష్ ఇద్దరు కలిసి ఒకే వాహనంలో చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారని తెలిసినప్పటి నుంచి కూడా ఏదైతే వీరిద్దరి అంటే చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకునే లోపే వైసీపీలో ఉన్న ముఖ్య నేతలు కొంతమంది కూడా వారు ట్విట్ రూపంలో వాళ్ళ అసహనాన్ని కూడా తెలియజేసే పరిస్థితి అయితే మనం చూసిన సందర్భం అయితే ఉంది. మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ కలయిక వల్ల, అంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో కలయిక వల్ల ఒకంత వైసీపీకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే నెలకొందన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ కి జగన్ కి సంబంధించిన బలాలు బలహీనతలు రెండూ తెలుసు. అయితే చంద్రబాబు నాయుడికి జగన్ బలహీనతలు జగన్ గత ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించారు, జగన్ గెలవడానికి గల కారణాలు, జగన్ బలాలను కనుక ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లయితే ఈసారి ఆ జగన్ బలాలకి ఏవైతే జగన్ బలాలు ఉన్నాయో వాటికి చెక్ పెట్టే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ అయితే జరుగుతా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే అలానే అంటే ఢిల్లీ లెవెల్లో కొన్ని రూమర్లు కూడా నడుస్తా ఉన్నాయి. ఢిల్లీలో అయితే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే గెలుపు గుర్రాలు అవుతారో, ఎవరైతే గెలుపు విజయలక్ష్మి వరిస్తుందో వారి పంచనే చేరతాడు అనే ఒక గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ మీద ఒక నానుడైతే ఉంది. అందుకనే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాడు అనే పరిస్థితి ఉంది. టీడీపీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయలక్ష్మి వరించే అవకాశం ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడిని కలిసి ప్రసన్నం చేసుకున్న చంద్రబాబు నాయుడిని కలవటానికి వచ్చాడు అనే ఒక పరిస్థితి అయితే మనకు నెలకొంటుంది. అసలు అంటే టీడీపీ వర్గాలలో కనుక టీడీపీలో ముఖ్య నేతలతో మనం సంప్రదించినట్లయితే అసలు ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చాడు మీకు, అంటే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయబోతున్నాడు అని మనం టీడీపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళ ఏదైతే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారో వారందరూ కూడా ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పనిచేసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. మేము ఆల్రెడీ మాకు సంబంధించి రాబిన్ శర్మ మాకు పనిచేస్తా ఉన్నాడు, ఒక షోర్ట్ టైం అనే కంపెనీ
రాబిన్ శర్మ అంటే గతంలో ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ లో ఉన్న రాబిన్ శర్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కూడా ఈ పిఆర్ టీమ్ గా పనిచేస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మాకు సంబంధించి రాబిన్ శర్మ ఉన్నాడు, మాకు ఎవరితో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. మాకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో మేము గ్రౌండ్ లెవెల్లో కూడా మా ఏదైతే మా నాయకుడు చెప్తున్నాడో మేము పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు మమేకమై ఉన్నాం. ఈసారి మాకు గెలుపు తథ్యం అనే ఒక భావనలో టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి ఉద్దేశాన్ని అయితే తెలియజేస్తున్నారు. అయితే టీడీపీకి సంబంధించిన అతి ముఖ్య నేతలు మాత్రం ప్రశాంత్ కిషోర్, ఓన్లీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ నేతగా చంద్రబాబు నాయుడు కలవడానికి మాత్రమే వచ్చాడు. చంద్రబాబు నాయుడిని రేపు చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి మమతా బెనర్జీ దూతగా మాత్రమే రావటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ భేటీతో ఏదైతే జగన్ కి సంబంధించిన వైసీపీలో కొంత అంతర్మతనం అయితే మొదలైంది, కొంత టెన్షన్ వాతావరణం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఐపాక్ కూడా మాకు ప్రశాంత్ కిషోర్ తో ఎటువంటి సంబంధం లేదు, మేము జగన్ కి మేము స్ట్రాటజికల్ వర్క్ చేస్తున్నాము, మేము జగన్ విజయం కోసం మేము పనిచేస్తామని కూడా వాళ్ళు ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. ఈ మొత్తాన్ని కనుక చూసుకున్నట్లయితే వైసీపీలో కూడా కొంత కలవరపాటు అయితే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు భేటీ కొంత కలవరపాటును అయితే గురి చేసిందని మనం అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో అంటే ఇండియా టీమ్ లో చంద్రబాబు నాయుడిని చేరమని ఆహ్వానించడానికి మమతా బెనర్జీ దూతగా వచ్చినట్లు మాత్రమే మనకి రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. News 18 కోసం రఘు, ఓవర్ టు స్టూడియో.